పార్వతీదేవి శివుడిని కలపడానికి విష్ణువు ఏ విధంగా సహాయం చేశాడు మీకు తెలుసా? శివుడు తపస్సులో ఉండిపోయాడు. ఆయనకు పెళ్లి, ఇల్లు అనే ఆలోచనలే లేవు. కానీ పార్వతీదేవి చిన్నప్పటి నుంచే శివుడిని భర్తగా అనుకోవడం మొదలుపెట్టింది. అందుకే ఆమె కఠినమైన తపస్సులు, వ్రతాలు చేసింది. శివుడు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు దేవతలందరూ కలిసి ఆలోచించారు. శివుడు, పార్వతి కలిస్తే మాత్రమే ఈ లోకాలు కాపాడబడతాయి అని ఆలోచించారు. అప్పుడు విష్ణువు ముందుకొచ్చారు. ఆయన ఒక వృద్ధుడి రూపంలో శివుణ్ణి కలిశాడు. ఈ లోకంలో పార్వతి కన్నా మంచి స్త్రీ ఇంకెవరూ లేరు. ఆమె మీకు సరైన భార్య అని చెప్పాడు. ఆ తర్వాత విష్ణువు పార్వతిని కూడా ప్రోత్సహించాడు. పార్వతీదేవి ఏ పరిస్థితుల్లోనైనా శివుణ్ణి భర్తగా కోరుకుంటానని చెప్పింది. ఇదంతా చూసి శివుడు చాలా సంతోషించాడు. చివరికి విష్ణువు మధ్యవర్తిగా ఉండి శివపార్వతుల వివాహం జరిగేలా చేశాడు. ఆ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అందరూ దేవతలు వచ్చి కైలాసంలో ఆనందంగా ఉత్సవం జరిపారు. ఈ విధంగా విష్ణు సహాయంతో శివుడు, పార్వతి ఇద్దరూ కలిశారు. మీకు పార్వతీదేవి అంటే ఇష్టం ఉంటే జై పార్వతీదేవి అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.